ఇప్పుడు అంతా కూడా క్యాన్సరే చూస్తున్నామండి. కారణం ఏంటంటే ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవటం. మీరు నా ఒపీనియన్ అడిగారు. ఇమ్యూనిటీ తగ్గడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం మానసిక ఆందోళన, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ హ్యాపీనెస్. సంతోషంగా హ్యాపీగా ఉంటే ఏ జబ్బులు రావండి. క్యాన్సర్ రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, స్ట్రోక్ లాంటివి రావు, కరోనా కూడా రాదు. సో మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉంటే మన ఇమ్యూనిటీ బాగా పెరిగిపోతుంది. మన పూర్వీకులు చెప్పారు, సంతోషం సగం బలం. సంతోషం సగం కాదండి, పూర్తి బలం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండి. వీటితో పాటు ఇంక ఇతరత్ర కాజెస్ ప్లస్ లైఫ్ స్టైల్ అంటే డైట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇంక్లూడింగ్ దురలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చూయింగ్, ఇవన్నీ కూడా. ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం రావాలి, కానీ ఆహార పదార్థాల వల్ల మనకి క్యాన్సర్ జీన్స్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయిపోవడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం అన్నది అర్థం కాని విషయం. సో మీ దృష్టిలో ఏ ఆహార పదార్థాలు కాలక్రమంలో మనం తినకూడని తినేస్తున్నాం? ప్రతి ఆహార పదార్థం కూడానండి చాలాసార్లు ఏమవుతాయంటే ప్రాపర్గా స్టోర్ చేసుకుని, ప్రాపర్గా కుక్ చేసుకుని, ప్రాపర్గా సెలెక్ట్ చేయబడిన ఆహార పదార్థాలు ఇంపార్టెంట్. కంటామినేషను, ఇంప్రాపర్ కుకింగ్, ఇంప్రాపర్ స్టోరేజ్ వాటికి క్యాన్సర్కి దారితీస్తున్నాయండి.